శ్రీమాత్రే నమః. ఈ లక్షణాలున్న మహిళలను అస్సలు నమ్మకూడదు. సంపద, ఆస్తి, భార్య, స్నేహం, వివాహం వంటి జీవితంలోని అన్ని అంశాల గురించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు. చాణక్య నీతిలో స్త్రీల గురించి చాలా విషయాలు చెప్పాడు. వారి పాత్ర, ఆలోచన, చెడు లక్షణాల గురించి వివరించాడు. కొంతమంది మహిళలను అస్సలు నమ్మకూడదని చాణక్య నీతి చెబుతోంది. వారికి కొన్ని లక్షణాలు ఉంటాయని చాణక్యుడు వెల్లడించాడు. చెడు స్వభావం గల స్త్రీని ఎప్పుడూ నమ్మవద్దని చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీని ఎప్పటికీ నమ్మకూడదు. వారు ఎల్లప్పుడూ ఇతర పురుషుల పట్ల సులభంగా ఆకర్షితులవుతారు. అటువంటి పరిస్థితిలో ఆమె భర్త ఆమెకు పెద్ద శత్రువు అవుతాడు. ఎందుకంటే ఆమె కోరికలకు భర్త అడ్డుగా నిలుస్తాడు. ఇది భర్తలకు ప్రమాదకరం. కాబట్టి చెడు స్వభావం గల స్త్రీని ఎప్పుడూ నమ్మకూడదని చాణక్యుడు చెప్పాడు. అందాన్ని చూసి మోసపోకండి. స్త్రీ అందాన్ని మాత్రమే ఎప్పుడూ నమ్మవద్దు. అలాంటి వారిని నమ్మడం పెద్ద తప్పు. బాహ్య సౌందర్యం కంటే తన లక్షణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అందం కంటే స్త్రీ గుణానికి, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చాణక్యుడి ప్రకారం స్త్రీల దురాశ చాలా ప్రమాదకరం. ఇది ఇంటి శాంతికి భంగం కలిగించడమే కాకుండా కొన్నిసార్లు ఇది మొత్తం కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మీరు అత్యాశ గల స్త్రీని ఎప్పుడూ నమ్మకూడదు. చాణక్యుడు అహంకారం ఉన్న స్త్రీలను ఎప్పటికీ నమ్మకూడదని చెప్పాడు. సరస్వతీదేవి, లక్ష్మీదేవి అహంకారిగా ఉన్న స్త్రీపై ఎప్పుడూ కోపంగా ఉంటారని శాస్త్రం చెబుతోంది. అటువంటి పరిస్థితిలో వారు తమ జ్ఞానాన్ని లేదా తెలివితేటలను ఉపయోగించలేరు. అహంకార స్త్రీల ప్రవర్తన మొత్తం కుటుంబం ఆనందాన్ని, శ్రేయస్సును నాశనం చేస్తుంది. ప్రపంచంలో ఒకే ఒక్క స్త్రీని పురుషుడు గుడ్డిగా విశ్వసించగలడు. అది అతని తల్లి అని చాణక్యుడు చెప్పాడు. తల్లి తన బిడ్డకు ఎప్పుడూ హాని చేయదు. ఆమె హృదయంలో పిల్లల గురించి అసూయ పడదు. ఎల్లప్పుడూ తన పిల్లల సంక్షేమాన్ని కోరుకుంటుంది. ఆడపిల్ల కుటుంబానికి పునాది కాబట్టి చదువు చాలా ముఖ్యమని చాణక్యుడు నమ్మాడు. చదువుకున్న స్త్రీ మీ అనేక తరాలకు చదువు చెప్పి వంశాన్ని కాపాడుతుంది. స్త్రీలలో విద్య చాలా ముఖ్యమైనది. చదువుకున్న స్త్రీ మీ జీవితంలో వెలుగులు నింపుతోంది.